నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్. సుడా భవన నిర్మాణానికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ శంకుస్థాపన. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల అరెస్టు హేయనీయం. తీవ్రంగా ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. సమస్యలపై అధికారులకు మొరపెట్టుకున్న బాధితులు. బీఆర్ఎస్ బీసీ గర్జన సభను సక్సెస్ చేయించండి. కాంగ్రెస్ చిత్తశుద్ధితో రిజర్వేషన్ కల్పించాలన్న మధుసూదనాచారి. ఇక వార్తల్లోని వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో ముందుకు వెళతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సుడా వాణిజ్య సముదాయ భవన నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. భవన నమూనా చిత్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం తరపున విచారణ చేపడుతున్నామని, ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా చూస్తామని తెలిపారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ తో లోపాయికారిగా ఉందన్నారు. మేనిఫెస్టోలోనే కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పినట్లుగానే వేశామని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం ఉందని, 42% బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. 8 మంది పార్లమెంటు సభ్యులు బీసీ బిల్లు ఆమోదింప చేయాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీల గురించి ప్రతిపక్షాలు మాట్లాడితే నమ్మే పరిస్థితులు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులతే తుది నిర్ణయమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం స్పీకర్దేనని తెలిపారు. త్వరలో కరీంనగర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇందిరమ్మ కమిటీల ఆధారంగా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో చాలా సంవత్సరాల తర్వాత అర్బన్ ప్లానింగ్కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో మరి కరీంనగర్కు సంబంధించిన నగరం నలువైపులా ఉన్న ఈ అథారిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి సుడా చైర్మన్గా నియామకులైన తర్వాత మా సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కానీ మా మిత్రులు లక్ష్మణ్, అదేవిధంగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మా శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అదేవిధంగా సత్యం గారు, ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రధానమైన మౌలిక సదుపాయాలు ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు కూడా మరి కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పట్టణానికి సంబంధించిన సుడా ఆఫీస్ ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రాంతవాసులకు, ఈ సుడా ప్రాంతంలో ఉన్న వాసులకు కానీ పట్టణంలో ఉన్న వాసులకు కూడా అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే ఆలోచనతో అన్ని అంగుళాలతో కూడుకున్న ఒక బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి 2 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫ్రత్ చోడో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. శాంతియుత ర్యాలీతో ఈసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇందుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఓటర్ల లిస్టుకు సంబంధించి అవకతవకలపై ఆటంబాంబుల వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
తక్షణమే విడుదల చేయాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల వల్ల గొప్పగా విజయం సాధించామని రాక్షస ఆనందం పొందడం సరికాదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును, లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకుని రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక. కరీంనగర్లోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదులు అందజేశారు. సత్వరమే పరిష్కరించేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. కరీంనగర్ శివారులోని రజ్వీ చమన్ కాలనీ, సిటిజన్ కాలనీలో 50 ఫీట్ల రోడ్లు రూపొందించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సువిశాలమైన రోడ్లు ఉన్నాయని, 30 ఫీట్ల రోడ్డు సరిపోతుందని తెలిపారు. సిటిజన్ కాలనీ రద్దీ ప్రదేశం కాదని, కేవలం గృహ అవసరాలతో ఇండ్లు నిర్మించుకున్నామని చెప్పారు. 30 ఫీట్ల రోడ్డును యథావిధిగా ఉంచే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఏమనగా ఈరోజు మన రజ్వీ చమన్ సిటిజన్ కాలనీ యొక్క రోడ్లు, సువిశాలమైన రోడ్లు మునుపటి నుండే 30 ఫీట్ల రోడ్లు ఉన్నవి. దీనికి కొత్త మున్సిపల్ లోపల మర్జ్ అయిన తర్వాత దీనికి 50 ఫీట్లు వెడల్పు చేయాలని ప్రపోజల్, ఒక ప్లాన్ మా దృష్టికి వచ్చినది. కావున మేము వార్డ్ కాలనీ వాసులం అందరం కలిసి మేము ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ మాకు సువిశాలంగా ఉన్నాయి. దీని వలన ఆల్రెడీ 80% కట్టడాలు పూర్తి ఉన్నాయి. ఒక 10-20% కట్టడాలు మిగిలి ఉన్నాయి. దీనికి 50% 50 ఫీట్స్ వరకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మాకు అవసరం లేదు. మాకు యథావిధిగా ఉన్న 30 ఫీట్ల రోడ్లనే కంటిన్యూ చేయాలని మా అభ్యంతరాన్ని ఎమ్మెల్యే కాంటెస్టెడ్ పురమల్ల శ్రీనివాస్ గారికి కూడా ఒక కాపీ ఇవ్వడమైనది. సుడా చైర్మన్ మరియు వివిధ అధికారులకు, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ గారికి వేసి మా దీని అభ్యంతరాన్ని మేము వ్యక్తపరిచినాం. కావున మాకు 30 ఫీట్ల రోడ్లే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మాది ఓన్లీ ఇంటర్నల్ రోడ్సే. తన స్థలాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ఓ రైతు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ శివారులోని సర్వే నెంబర్ 307లో 7 గుంటల స్థలాన్ని అధికారులు కేటాయించాలని కోరారు. ఇట్టి స్థలంలో పలుమార్లు అధికారులు సర్వే చేశారని, ఎందుకు అని అడిగితే మరో చోట స్థలం ఉందంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తన స్థలాన్ని తనకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చొప్పదండి కొలిగూడ శివార్ల భూమి, మా అయ్యదంపత్ర భూమి 307 A/. అయితే నాకు 34 గుంటల భూమి ఉన్నది. మా అయ్యే ఉన్నది, నేను ఊళ్ళేదాన్ని కూర్చోవడం ముందు మా అయ్య ఉన్నాడు. అమ్మంగా నా బిడ్డల పెండ్ల కొరకు 26 గుంటల పావులు అమ్మితే ఇంకొక 7 బారన మిగిల్చుకుంటే అండకెళ్ళి దున్నకుండా బీడు ఉంచుకున్నా. అండ ఏం మిత్రం పెట్టలే అప్పుడు. అయితే అండకెళ్ళి పోగా ఏదో ఎత్తుకపోతున్నా, ఉత్తానే పోటీ నాదేమైనా పోతున్నా, ఉత్తానం ఉండే అని ఊకున్నందుకు అది కరువు పనుల బట్టి రోడ్డు పోయించారు. నేను కరిమారత్తున్నా, ఆటో ఆపుకున్నా, దిగినా. ఎందుకు పోతున్నా అడిగితే సర్పంచ్లు పోయేవారు అండు. సర్పంచ్ పిలిపిస్తే మీరు పట్టభూమిలో పోయేవారు, మేము అందరు కమాండ్ అయి పోసుకుందామంటే పోసుకోమన్నా కానీ అని సర్పంచ్లు వెళ్ళిపోయారు. అప్పుడు నేను కనీ తెచ్చి పాతి పింఛన్ వెళ్ళిన. హస్నాపూర్ కాలనీ, బతుకమ్మ కాలనీ వాసులకు పంపించిన నోటీసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత 25 సంవత్సరాలుగా వీరంతా ఇక్కడే నివాసం ఉంటున్నారని, అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇండ్లు కూల్చుతామంటూ నోటీసులు జారీ చేయడం ఏంటని సిపిఎం నేత గుడికందుల సత్యం అన్నారు. పేదల ఇళ్లను కూల్చితే సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యంతో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శివార్లో ఉన్నటువంటి హస్నాపూర్, బతుకమ్మకుంట నివాసంలో ఉన్నటువంటి పేదలకు ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసి
ఇక్కడ నుండి ఖాళీ చేయాలని చెప్పడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. గతంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పేదలను సందర్శించాం, వారి సమస్యలను తెలుసుకున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను వాపసు తీసుకోవాలి, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కోట్ల రూపాయల ఆస్తిని కాజేసి కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణిలో ఓ తల్లి ఫిర్యాదు చేసింది. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలోని 4 ఎకరాల స్థలాన్ని 2 కొడుకులకు అందించానని తల్లి పత్తెం వసంత తెలిపింది. మిగతా 4 ఎకరాల్లో దున్నేందుకు వెళ్తే కొడుకులు కేసు పెట్టారని వాపోయింది. జరిపోతుల వెంకటస్వామి, పత్తెం మొగలయ్యలపైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంది సార్. నేను 4 ఎకరాలు నా కొడుకులో చేసిన 8 ఏళ్ళ కింద చేస్తే నాకు అన్నం పెట్టులేదు, నన్ను రమ్మనం లేదు, పొమ్మనం లేదు, నన్ను చూసుకోవడం లేదు. ఇట్లా చేస్తాను రని నేను భయం పోతే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిండు నా చిన్న కొడుకు జరిపోతుల వెంకటస్వామి, పత్తెం మొగలయ్య. నన్ను ఎలాంటి బాధలు అంటే అట్లాంటి బాధలు పెడతాండ్రు, నన్ను భయపెట్టిస్తాండ్రు, నన్ను చంపుతామంటారు. నా కొడుకు ఎన్నిసార్లు పంచాయతీ చేసిన నా కొడుకు నేను అనిత్తలేరు. నా చిన్న కొడుకుని తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. 2 ఎకరాలు చేసిన నా పేరు మీద ఉన్నది. చేసిన కానుంచి నాకు అన్నం లేదు, నన్ను ఉండనిచ్చు లేదు. అక్కడ మంచిరాల్లో కొడుకుంటాడు, ఆడిపోతే ఆడ నా ఇల్లు ఉన్నదని ఆడ తాళం పెట్టిండు. ఉల్లెంపల్లికి వస్తే ఉల్లెంపల్లి కాడ పెద్ద కొడుకు దగ్గర ఆడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు చూసుడు ఏం లేదు. నన్ను పాతిల్లు ఉన్నదా, పాతిల్లో నా కాలం గడుపుకున్నా. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ కరీంనగర్లోని కలెక్టరేట్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తన తల్లి ఒంటరిగా జీవిస్తుందని, ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కోరుతూ ప్రజావాణిలో విన్నవించుకున్నారు. తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన వజ్రమ్మకు ఇల్లు అందించేలా అధికారులు చొరవ చూపాలని వేడుకున్నారు. సార్, మేము మా గౌరవ మనకు ఎమ్మెల్యే గారు తెలియజేయడం ఏమనగా, సార్ మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్యను మీరు ఏదైతే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారో, మీరు మీడియా మీద కూడా మాట్లాడుతున్నారో, ఇందిరమ్మ హౌస్ వాళ్ళకు లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులకు అందరూ చేకూరుస్తానని గ్రౌండ్ రూట్లో చెప్తున్నారు. కానీ అది మాత్రం నిజం కాదు సార్. అది గ్రౌండ్ రూట్లో మాత్రం అన్యాయం జరుగుతుంది. నిజమైన లబ్ధిదారు నేను మా హౌస్ సెలెక్ట్ చేయడం జరగలేదు. మా హౌస్ కూడా ఇప్పుడు కూడా కేటగిరీ 1లో ఉన్నప్పుడు కూడా మా ఇల్లు మాత్రం ఫైనల్ లిస్టు రాలేదు. ఇది మాత్రం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఒకరికి ఆశా వర్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ సొంత ఇల్లు ఉన్నప్పుడు కూడా మాకు మాత్రం లబ్ధి చేకూర్చలేదు. మా ఇల్లు ఇప్పుడు కూడా ఈ వర్షాలు కూలిపోయే పరిస్థితి ఉన్నది. మా ఇంట్లో కూడా 2 గోడలకు మధ్యలో 2 కర్రలు పెట్టుకుని బతుకుతున్నాం. ఈ వర్షాలు కంపల్సరీగా కూలిపోయే అవకాశం ఉంది. ఎప్పటికీ సగం కూలిపోయి ఉన్నది. దాన్ని కవర్ తప్పి ఈ వర్షాకాలం మేము అట్లా జీవిస్తున్నాము. మా మదర్ కూడా ఆమె వీడియో సార్, ఆమె ఒక ఒంటరి మహిళ, 1 చైల్డ్. మేము చాలా బాధపడుతున్నాం సార్. దయచేసి మీకు దృష్టి తీసుకొస్తున్నాము. ఇది మాకు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది గ్రౌండ్ రూట్. మీరు దయచేసి ఈ సమస్యను మీరు ఇమీడియట్గా పరిష్కరించి మాకు ఈ ఇందిరమ్మ హౌస్ లిస్టులో మా ఇందిరమ్మ లిస్టులో మాకు అస్టార్ట్ చూడండి అని మేము విన్నపిస్తున్నాం సార్. మహిళా శిశు సంక్షేమ శాఖలో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్న తమకు జీతభత్యాలు చెల్లించాలి అంటూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రిసోర్స్ పర్సన్స్ అధికారులకు మొరపెట్టుకున్నారు. 6 నెలలుగా గౌరవ వేతనం అందడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గతంలో చేపట్టిన కుల గణనకు చెందిన 10,000 సైతం అందించలేదన్నారు. పలుమార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆరోపించారు. ప్రతి నెల గౌరవ వేతనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజున కలెక్టరేట్ రావడం జరిగింది. 4 మున్సిపల్ మెప్మా రిసోర్స్ పర్సన్లు అందరం కలిసి ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. 6 నెలల నుండి మాకు గౌరవ వేతనం లేక 6 నెలలు అవుతుంది. అలాగే కులగణన చేసి కూడా మేము అన్ని జిల్లాలకు 10,000 ఇచ్చినా కూడా మాకు ఇక్కడ ఇవ్వలేదు. మేము కాకుండా మాతో పాటు ఉన్న ఓబీలను తీసుకొచ్చి కూడా కులగణన చేయించడం జరిగింది. 6 నెలల బట్టి జీతాలు లేక ఏం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇవరకు అందరికీ కమిషనర్ గారికి అందరికీ చెప్పినా కూడా ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. ప్రతిసారి మా పరిస్థితి ఎట్లా ఉందంటే అడుక్కోవడం తప్ప, ఎంత వెట్టి చాకరీ చేసుకుంటూ అడుక్కోవడం తప్ప మాకు ఎవరు పట్టించుకునే నాదురు లేకుండా అయిపోయింది. ఇప్పటి వరకు గతంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన తర్వాత 6 నెలలు రిలీజ్ చేసి 2 నెలలకి, మళ్ళీ తర్వాత 2 నెలలది మేము అడుగుతుంటేనే అప్పుడు కూడా మేము అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత సీతక్కను కలిసినాక మళ్ళీ 3 నెలలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా 6 నెలలు అవుతుంది. అడుగుతూనే తప్ప మేము ఎట్టి చాకరీ అంటే వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఒక్క రోజు కూడా రికామ్ లేకుండా 30 రోజులు పని చేయించుకుంటూ ఉన్నారు. మాకు ఇచ్చే 6,000 గౌరవ వేతనం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు.
చాలా బాధతోటి ఇవాళ ఇలా కలెక్టరేట్ రావడం జరిగింది. మేడం మాకు ఇవాళ కలవలేదు. మాకు సంబంధించిన పీడీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో సతమతం అవుతున్న తనకు వృద్ధాప్య పెన్షన్ అందించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్కు చెందిన వెంకటేశ్వర్లకు 2001లో పెద్దపేగు ఆపరేషన్ అయిందని తెలిపారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే పెన్షన్ అందించాలని కోరారు. నేను 2001లో ఆసరా పెన్షన్ అప్లై చేసుకున్నా. నేను పెద్దపేగు క్యాన్సర్ ఆపరేషన్ అయింది. నాకు స్పెషల్ కేసు కింద ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ శాంక్షన్ చేసి నన్ను ఆదుకోగలరని నేను ప్రభుత్వానికి వినవినము చేయించున్నాను. ప్రజావానికి 3 సార్లు వచ్చింది. ఏమన్నారంటే చేస్తామని అన్నారు, కానీ నాకు కావడం లేదు. ఈసారి అయినా నాకు స్పెషల్ కేసు కింద తీసుకొని నా శాంక్షన్ చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నపం చేయుచున్నాను. తన తండ్రి ఆస్తి తనకు అందేలా అధికారులు చొరవ చూపాలంటూ ఓ ఒంటరి మహిళ ప్రజావాణిలో విన్నవించింది. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మంద గంగవ్వకు తల్లిదండ్రులు లేరని, తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని స్థలాన్ని చిందం సంపత్, చిందం మల్లేశం అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. వాటా కోసం కోర్టుకు సైతం వెళ్లానని అధికారులు స్పందించి తన వాటా తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తల్లి నాకు అమ్మ లేదు, అవ్వలేదు, అయ్యలేడు. ఆ అమ్మ చిన్నప్పుడు 21 రోజప్పుడు చనిపోయింది. తండ్రి 6 ఏళ్ల క్రితం చచ్చిపోయిండు. మా తండ్రి ఆస్తి నా వాటా నాకు రావాలని నేను కోర్టులో ఉండంగా కూడా మా తమ్ములు, మా చిన్నమ్మ గౌరవ్వ, చిందం మల్లేశం, చిందం సప్పత్ చేయించుకున్నారు. మానకొండూరు శివారులో చేయించుకున్నారు. తిమ్మాపూర్ శివారులో ఉన్నది. నా వాటా నాకు ఎక్కియగలరని మనవి చేస్తున్నా. మా మామూలు దాదిర్రు నన్ను పూడూరులో. నన్ను నాన్నే ఇచ్చిర్రు. చిన్నప్పుడే చనిపోయింది మా అమ్మ. 21 రోజప్పుడు చనిపోయింది. నన్ను సాదిన వాళ్ళు కాదు, చదివించిన వాళ్ళు కాదు, నాకు పెళ్లి చేసిన వాళ్ళు కాదు, నాకు ఏం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు కనీసానికి నాకు బుక్కడు బువ్వ పెట్టేటోళ్ళు కాదు. మా తమ్ములు, మా బాపు ఉండంగా నా మీద కొంచెం కొట్టుకున్నది, కానీ నా వాటా నాకు రావాలి. వాళ్ళు ఎట్లా ఎక్కిచ్చిర్రో నా వాటా నాకు ఎక్కించేటట్టు చేయండి కలెక్టర్ మేడం గారు. నా మనవి నీకు చేస్తున్న తల్లి. జమ్మికుంట మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని, వీరికి కమిషనర్ ఎండి ఆయాజ్, టీపీఓ శ్రీధర్ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పలుమార్లు అధికారులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని విశ్వనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణంపై గత 2023 సంవత్సరం నుంచి అనేక దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దానిపై జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ మరియు టీపీఓ ఏ శ్రీధర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ డిలే చేసుకుంటూ పరోక్షంగా అక్రమ నిర్మాణదారులకు సహకరించుకుంటూ మున్సిపల్ చట్టం 2019ని సరిగా పట్టించుకోకుండా వీళ్ళని బట్టి వాళ్ళ ఇష్టారీతిని బట్టి అనేక రకాలుగా మార్చుకుంటూ ముందే షోకాజ్ నోటీస్ ఇచ్చి డిస్మెటల్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఫైన్గా మార్చి మళ్ళీ ఆ ఫైన్ సగం తీసుకొని మళ్ళా దరఖాస్తులు పెట్టడం ద్వారా అనేక రకాల మార్పులతోటి ఇష్టారీతిన కొనసాగిస్తున్నారు. దానిపైన దాదాపు సంవత్సరం పైనుంచి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో అనేక దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. రావటం ఇవ్వటం పోవటం, రావటం ఇవ్వటం పోవటం తప్ప స్పందన లేదు, మార్పు లేదు, చర్య లేదు, నోటీసు లేదు, వివరణ లేదు, విచారణ లేదు, న్యాయం లేదు, సమాధానం లేదు, జవాబుదారితనం లేదు. పచ్చి మోసం జరుగుతుంది. మనస్సాక్షి లేకుండా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘన చేస్తున్నారు. సత్యాన్ని మొత్తం కూడా పూర్తిగా మార్చి అసత్యానికి, అక్రమదారులకు పెద్దపీటేస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ను అమలు చేయాల్సిందేనని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆగస్టు 14వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన సభ స్థలాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఆనాడే కేసీఆర్ చెప్పారని మధుసూదనాచారి తెలిపారు. బీసీలను దగా చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీ 42% రిజర్వేషన్ డ్రామా ఆడుతుందన్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లో నిగ్గు తేల్చేందుకు ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భావితరానికి బంగారు తరాన్ని అందించాలనే లక్ష్యంతో కరీంనగర్లో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే బీసీ రిజర్వేషన్ను 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చారిత్రక తప్పిదాలు అనేకం చేసి
ఈరోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేక దానికి మార్గాలు వెతుకుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సూటిగా రామబాణం లాంటి సలహా చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% అమలు కావాలి అనంటే తమిళనాడు కొట్లాడినట్టు కొట్లాడాలి, 9th షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గం అనంటే అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరికి మేము చూపించినటువంటి దారిలోకి వచ్చి ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు కథనపేరి బీసీ కథనపేరి అనే నామకరణం చేయడం జరిగింది. మేము ఈ బీసీ కథనపేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి. ఆడవాళ్ళకు 2500 మోసమే, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే విషయం మోసమే. మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే, ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన అని ఎంత బలం నీకు, ఏ విధమైనటువంటి మరి మీకు రోషము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు మేకల ప్రభాకర్ అన్నారు. రామడుగు మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ చౌరస్తా నుండి బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు మోడి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, జితేందర్, రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు. ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇవాళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ శివారులోని బొమ్మకల్లో గల ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎడ్యునేట్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన శాప్ ప్రోగ్రాంను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఎడ్యునేట్ ప్రాజెక్టు మేనేజర్ అఫ్సర్ పాషా, ప్రోగ్రాం మేనేజర్ దేవీసేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎడ్యునేట్ ఫౌండేషన్ ద్వారా శాప్ స్పాన్సర్షిప్ తో అందించే ఈ కోర్సును ఎంబీఏ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంతో పాటు గ్లోబల్ సర్టిఫికేషన్ అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మెరుగైన నైపుణ్యాన్ని పొంది ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్, చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎడ్యునేట్ ప్రతినిధి అఫ్సర్ పాషా, దేవీసేన్, ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏవో రాజశేఖర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కిషోర్, ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్ కుమార్, సంతోషి, రజితారెడ్డి, ఇలియాస్ అలీ, అజారుద్దీన్, సుప్రియ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ ఆధ్వర్యంలో ఎస్ఏపీ ఎడ్యుకేట్ టు ఎంప్లాయ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎస్ఏపీ ఎడ్యుకేట్ ఎంప్లాయ్ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్గా ఆర్ ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు రావడం జరిగింది. అలాగే ఎడ్యునేట్ ఫౌండేషన్ నుంచి అఫ్సర్ పాషా గారు, ప్రాజెక్ట్ మేనేజర్ దేవీసేన్ మేడం, ప్రోగ్రామ్ మేనేజర్ గారు ఇవాళ ఓరియంటేషన్ సెషన్ మరియు స్టూడెంట్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు బయట నేర్చుకున్నట్టయితే మనకు 2 నుంచి 3 లక్షల వరకు పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ సంవత్సరం నుంచి మన ఎంబీఏ కళాశాలలో ప్రతి సంవత్సరం ఉచితంగా ఎస్ఏపీ కోర్సు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సహకరించిన ఎడ్యునేట్ ఫౌండేషన్ వారికి, అలాగే మా మేనేజ్మెంట్ ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా 900 శ్రీరామకోటి పుస్తకాలు వ్రాయడం పూర్తి చేశామని వ్యవస్థాపక అధ్యక్షులు గర్రేపల్లి ఆంజనేయులు అన్నారు. కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట మండలం ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి సన్నిధిలో వ్రాసిన రామకోటి పుస్తకాలను ఆవిష్కరించామని చెప్పారు. ద్వితీయ, తృతీయ, చతుర్థ పుస్తకాలను ఈ నెల 20వ తేదీన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. ఒక పుస్తకంలో 54,000 శ్రీరామకోటి అక్షరాలు పడతాయన్నారు. ఇలా 900 పుస్తకాలలో 54,000 శ్రీరామకోటి రాశామని తెలిపారు. గత నెలలో సల్వాజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 1000 మంది ఆధ్యాత్మిక కళాకారులచే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించామని గుర్తు చేశారు. ఈ భజన మండలి స్థాపించి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో పయనిస్తున్నాము. మా భజన మండలి యొక్క ఉద్దేశం ఏమంటే
ప్రతి గడప గడపకు రామనామాన్ని తీసుకెళ్ళి రామనామాన్ని పఠించడమే కాకుండా రామనామాన్ని లిఖించాలని మా భజన మండలి తీర్మానం చేసినాము. దానికి అనుగుణంగానే ప్రథమ రామకోటి లిఖించి జమ్మికుంట మండల్ ఇల్లంతకుంట దేవాలయంలో పూజాది కార్యక్రమాలు గావించి ఒక 120 మంది భక్తులచే లిఖించిన భక్తులు రాసిన భక్తులచే అక్కడ స్తూపంలో వేయడం జరిగింది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం పనిచేస్తుందని జిల్లా కన్వీనర్ కోట రాములు అన్నారు. మానకొండూరు మండల చెంజర్లలో భవన నిర్మాణ కార్మికుల ముఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు ఇతర రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోందని, కానీ స్థానిక కార్మికులను విస్మరిస్తోందని ఆరోపించారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు కార్మిక శాఖ నుండి అందవలసిన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని జిల్లా కో కన్వీనర్ సత్తయ్య అన్నారు. తక్షణమే విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్ర కార్మికుల ద్వారా స్థానికులకు ఉపాధి కరువైపోతుందని, ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఎంఏ కరీం, జిల్లా కో కన్వీనర్లు మధుసూదన్ రావు, నగునూరి రమేష్, చెంజర్ల గ్రామ అధ్యక్షుడు సంపత్, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, మన కార్మికుల ఐక్యత, పోరాడుదాం పోరాడుదాం, హక్కుల కోసం పోరాడుదాం పోరాడుదాం పోరాడుదాం, హక్కుల కోసం పోరాడుదాం, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత చేస్తే అనుకున్నారు. ఆ తర్వాత అతను దోపితనాన్ని తెలిసిన తర్వాత వెంటనే కమ్యూనిస్ట్ మీరు లొంగిపోండి, మీ ప్రజాస్వామిక హక్కులు మీ దున్నేవారికి భూమిస్తామంటే భారత సైన్యం చెప్పిన తర్వాత మన కమ్యూనిస్టులంతా సరే లేని లొంగిపోయారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ప్రోగ్రెస్ డెమోక్రసీ ఫ్రంట్ మీద నిలబడ్డారు, గెలిచిరు. కానీ దున్నేవానికి భూమి అన్న పోరాటం ఏమైంది? ఆనాడున్న పటవార్దారులు, దోరులు, గుమస్తలు కుక్క పేరు మీద, నక్క పేరు మీద, పిల్ల పేరు మీద, చిన్నపిల్లి మీద దర్వాకు పేరు పెట్టి, కిటికో పేరు పెట్టి వారి మీద వేరే ఎకరాల భూములు పట్ట చేశారు. ఆర్యవేశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి బరి నుండి అమరవాది లక్ష్మీనారాయణ వైదొలగాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్యవేశ్య సంఘం నాయకులు అన్నారు. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల రాజమల్ల భవన్లో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గత 10 ఏళ్లుగా అధ్యక్షుడిగా పనిచేశాడని, 2 పర్యాయాలు పదవి చేపట్టిన వారు తిరిగి బరిలో నిలవవద్దని తెలిపారు. నూతన నాయకులకు అవకాశం కల్పించాలని కోరారు. కోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్లోని చింతబస్తీలోని రాష్ట్ర ఆర్యవేశ్య మహాసభను ఏర్పాటు చేశామని, ఆర్యవేశ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్యవేశ్య మహాసభ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాకు సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్యవేశ్య మహాసభ అంశం విషయం లోపల మేము కరీంనగర్ నడిబొడ్డున ఒక 25-30 మంది ప్రముఖుల సమక్షం లోపల, అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరితోని సమాయత్తం చేసి సమన్వయం చేసుకొని మేము మహాసభ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మేము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కోరేది ఏమంటే, మీరు ఒక ఉన్నత పదవిలో ఉన్నారు, మీరు మన యొక్క బైలాను గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి, కోర్టును గౌరవించండి, బైలా ప్రకారం ఎన్నికలకు పోవలసిందిగా కోరుతున్నాను. ఒక అధ్యక్షునిగా కొనసాగటం 2 సంవత్సరాలు 2 పర్యాల కంటే ఎక్కువ వీల్లేదు. అటువంటి అమరవాది గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 2 సంవత్సరములు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయకుండా తప్పుడు విధానాలతో పోతున్నారు. కాబట్టి అమరవాది గారు మీరు తక్షణమే ఎన్నికలు న్యాయబద్ధంగా జరిపించి మీ యొక్క హుందాతాన్ని చాటుకుంటారని, దీనికి వైశ్యులంతా మద్దతు ఇస్తారని కోరుతున్నాం. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అమరావతి లక్ష్మణ గారికి వ్యతిరేకంగా ఆయన ఎలక్షన్ జరపకపోవడానికి కారణంతో ఇక్కడ గుమిగూడి వారికి విన్నపం చేస్తున్నాం. వారు ఈసారి ఎలక్షన్లో ఉత్తర తెలంగాణకి మాకు అవకాశం ఇవ్వాలని, ఉత్తర తెలంగాణ నుంచి మాకు అధ్యక్ష పదవి కావాలని కోరుకుంటూ ముగిస్తాం. పోడు భూములకు హక్కు కల్పించామంటూ ఆసిఫాబాద్, కొమ్రంభీం జిల్లా చింతమానెలు, దిందా గ్రామాలకు చెందిన ప్రజలు పాదయాత్ర చేపట్టారు. గత 5 రోజులుగా సుమారు 50 మంది మహిళలు, పురుషులు చేపట్టిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చేరింది. రాజీవ్ రహదారి మీదుగా చేస్తున్న పాదయాత్రను తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి స్వాగతం పలికారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రాత్రి కావడంతో వారి ఇంటి వద్ద వారందరికీ బసతో పాటుగా ఏర్పాటు చేసి భోజన వసతులు కూడా కల్పించారు. పాదయాత్రతో అనారోగ్యానికి గురైన వారికి స్థానిక ఆర్ఎంపీ ద్వారా మందులు ఇప్పించారు. తాత ముత్తాతల నుండి 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించకపోగా అట్టి భూములన్నీ అటవీ భూములని చెబుతూ ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దిందా గ్రామంలో ఉన్నటువంటి బీసీ వర్గానికి చెందిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. 40 ఏళ్లుగా లేనటువంటి నోటిఫైడ్ ఏరియా ఇప్పుడు ఎలా వస్తుందని ప్రశ్నించారు. వారు నివసిస్తున్న ఇంటి స్థలం కూడా పోడు భూముల కిందికే వస్తుందని తెలిపారు. తమకు వ్యవసాయం తప్ప వేరే ఏ పనులు కూడా రావని తెలిపారు. పాడిపై ఆధారపడదామనుకున్నా సరైన రవాణా లేక పాలను కూడా అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడ్ల భూమిరెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్, కోతి రాజు, ఆవుల వేణు, శంకర్, శేఖర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి కలిసినాం, ఎమ్మెల్సీ దండవిట్టలకు కలిసినాం, సీతక్క గారికి కలిసినాం, కొండ సురేఖ గారికి కూడా వినతి పత్రము అందజేసుకుంటాము. ఎవ్వరు ఏది చేసినా వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏం చేసేది మేము చేస్తామని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తాను తెచ్చింది సార్. ఇప్పుడు మేము కాళ్ళు నొచ్చి చీరాలు వచ్చి ఘోరంగా ఏడ్చుకుంటాము. ఇంత ఇబ్బందులకు గురి చేసింది సీఎంకు మా గోడు చెప్పుకుంటామని మాకు పట్టాలు ఇవ్వాలని వస్తాం సార్. మేము చాలామంది ఒక 50 మంది వాళ్ళ కుటుంబాల నుంచి అంటే తరతరాలుగా 50 సంవత్సరాల నుంచి భూములు గుంజుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వీళ్ళ భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమన్నా అంటే ఫారెస్ట్ పరిధిలో ఉందని చెప్పి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో వీళ్ళందరూ ఏంటంటే ఒక 6వ తారీఖు, ఈ నెల 6వ తారీఖు నుంచి 5 రోజులుగా ఆసిఫాబాద్ అంటే కొమరంభీం జిల్లా వీళ్ళ యొక్క దిందా గ్రామం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసేది. పోడు భూముల కోసం ఫారెస్ట్ వాళ్ళని చెప్తాను. ఈ సంవత్సరం కొమరంభీం డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి హైదరాబాద్ అని బయలుదేరిన వాళ్ళం. మేము ఇవాళ ఈ కాలనీ ఇక్కడి వరకు చేరుకున్నాం. మా మండల తిమ్మప్పు ఇక్కడి వరకు చేరుకున్నాం. అయితే మా పోడు భూముల నుంచి గత 5 నెలల నుంచి మేము పోరాడతాను. ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి మొత్తం 800 ఎకరాలు ఉంచుకొని మిగతా భూములు పంచిస్తామంటారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంట బాలికల గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దొడ్డు బియ్యంతో అన్నం వండడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు బాస్కెట్బాల్ కోర్టు, మైదానం అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపైన కఠిన చర్యలు తప్పవని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సన్న బియ్యంతో వండిన అన్నం విద్యార్థులకు పెట్టాలన్నారు. దొడ్డు బియ్యంతో వండి పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. చింతకుంట గురుకుల పాఠశాల స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు అధికారులు, గురుకుల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు ఇబ్బంది కాకుండా నేను సపోర్ట్గా ఉంటుంది. అన్ని ఇబ్బంది సరి చేసుకుంటూ పోతాం. అది అక్కడ మీ విషయం అది చూసుకుంటా మేడం. నేషనల్ సార్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన అకాడమీ సార్. చెప్పండి కరీంనగర్లో నూతనంగా బ్యూటీ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీ సెమినార్ నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బ్యూటీషియన్ ఉమా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు, సలహాలు అందించారు. బ్యూటీషియన్ కోర్సు ఫీజులు అందరికీ ఒకేలాగా ఉండాలని నిర్వాహకులు అన్నారు. సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించామని చెప్పారు. కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో యూనియన్ ఏర్పాటు చేశామని తెలిపారు. సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమా చౌదరితో పాటు బ్యూటీ అసోసియేషన్ ఆర్గనైజర్ రూపా, చకిలం స్వప్న, దివ్య, లావణ్య, మాధవి, కవిత, బ్యూటీషియన్స్ పాల్గొన్నారు.
సో ఇక్కడ కరీంనగర్లో 1 డే సెమినార్ కండక్ట్ చేస్తానికని వచ్చాము. అండ్ నాకు రూపా గారు కాంటాక్ట్ అయ్యారు. ఓన్లీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి కూడా ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఒక నేర్చుకోవాలి అనుకున్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక ఫ్రీ సెమినార్ కండక్ట్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తను నా దగ్గరకు వచ్చింది. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఒక డబ్బున్న వాళ్ళే నేర్చుకుంటే డబ్బు లేని వాళ్ళు కూడా ఎలా నేర్చుకోవాలన్న ఒక చిన్న కాన్సెప్ట్ అనేది నేను ఉన్న బిజీ స్కెడ్యూల్ని కూడా ఆపేసి కరీంనగర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. దీని వెనుక 10 మెంబర్స్ సీనియర్ లేడీస్ అనేది వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంది. దాని తగ్గట్టు కూడా ప్రతిఫలించింది. సుమారు 300 మహిళలు ఈ ఫ్రీ సెమినార్ అనేది మనమంటూ రావడం జరిగింది. దానివల్ల పార్లర్ సంబంధించిన వాళ్ళు మంచి మంచి బ్యూటీ టిప్స్ కానీ మేకప్ సంబంధించిన టిప్స్ తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఎందుకు నేను కండక్ట్ చేశాను అంటే అందరూ ఫ్రీ సెమినార్ అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాకుండా అందరికీ ఈక్వల్ ప్రైస్లో ఉండాలి, అందరము డిఫరెంట్ వేలల్లో వెళ్ళొద్దు అని మనం ఒక యూనిట్ తయారు చేసుకొని ఆ యూనియన్లో అందరం ఒకే త్రాటిపైన నడవాలన్న ఉద్దేశంతో అందరం కలిసి కట్టుకు ఉండాలి, మనకంటూ ఒక యూనియన్ ఉండాలి అన్న వేలో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.